ఈ నెల 29న మౌని అమావాస్య కుంభమేళా జరుగుతున్న వేళ అమావాస్యకు ప్రత్యేకమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. ఆధ్యాత్మికంగా ఈ రోజు గంగా నదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలోని జలాలు అమృతంతో సమానంగా ఉంటాయని విశ్వసిస్తారు. పుణ్య స్నానం ఆచరిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది అని హిందువులు నమ్ముతారు. ఈ నేపథ్యంలోనే రేపు పెద్ద సంఖ్యలో భక్తులు కుంభమేళాలో స్నానం ఆచరించేందుకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు జనాలు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. జనవరి 29న రెండవ షాహీ స్నాన్ మౌని అమావాస్య సందర్భంగా 2 కోట్ల మందికి పైగా వచ్చే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు స్నానం చేసిన వారి సంఖ్య గత 15 రోజుల్లో దాదాపు 14 కోట్లకు చేరుకుందని సనాతన బోర్డు పేర్కొంది. సోమవారం ఒక్కరోజే 1.55 కోట్ల మంది కుంభ స్నానం ఆచరించారు. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా వచ్చే నెల 26 వరకు కొనసాగనుంది. మకర సంక్రాంతి రోజు గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేయడానికి 3.5 కోట్ల మంది భక్తులు వచ్చారు. ఈ ఉత్సవం ముగిసే సమయానికి మొత్తం 45 కోట్ల మంది భక్తులు వస్తారని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవాలలో ఒకటిగా నిలిచింది. రెండు 2024లో ఉత్తరప్రదేశ్ పర్యాటక రంగంలో కొత్త రికార్డు సృష్టించింది. మొత్తం 65 కోట్ల మంది భక్తులు, పర్యాటకులు ఉత్తరప్రదేశ్ను సందర్శించారు. ఇందులో ప్రధానంగా మధుర, కాశీ, ప్రయాగ్రాజ్, అయోధ్య, కుషినగర్ టాప్ 5 పర్యాటక కేంద్రాలుగా నిలిచాయి.